యా 3 నెలలైనా ఉంటా, బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర అంటూ ఒకరిని చూస్తున్నాం. సో కిషన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా 3 నెలలు ఉండండి. ఎందుకంటే మీరు నిన్న పోతున్నటువంటి పర్యటన విషయం నాకు కొన్ని విజువల్స్ వచ్చి రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. నిన్న ఈయన పోతున్నారని చెప్పేసి అక్కడ ఫాగింగ్ చేస్తూ ఉన్నారు. ఏది దోమలు రాకుండా ఏది రాకుండా ఫాగింగ్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి. ఇగో ఫాగింగ్ చేస్తూ మొత్తం కిషన్ రెడ్డి వచ్చేటువంటి ప్రాంతం ఇది. నిన్న కిషన్ రెడ్డి పర్యటించిన ప్రాంతంలో ఆయన ఎక్కడైతే బస చేస్తున్నాడో ఆ బస దగ్గర మొత్తం ఫాగింగ్ చేస్తూ ఈరోజు అక్కడ దోమలు రాకుండా ఏం రాకుండా చాలా ఘోరాతి ఘోరంగా ఫాగింగ్ చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరిగింది? ఇది మూసీలో పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఆ యొక్క మురికి నీరు వల్ల దోమలు కానీ విపరీత కంపు కానీ వస్తున్న సందర్భంలో ఇదంతా కూడా వాళ్ళు ఫాగింగ్ చేస్తున్నారు. సో ఇది ఆయన వెళ్ళేటువంటి విజువల్స్ ఇవి. సో ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగా ఫాగింగ్ చేయకుండా అక్కడ పడుకోండి, తెలుస్తుంది మీకు. ఫాగింగ్ లాంటి విషయాలు కానీ ఇలాంటి పరిశుద్ధ ఎలా నార్మల్గా ఉందో ఆ విధంగా ఉన్నప్పుడు 3 నెలలు అక్కడ పడుకోండి చూద్దాం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు. వారికి ప్రభుత్వం R&R ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంది, అదేవిధంగా ఉద్యోగ కల్పన ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు, ఇంకా ప్యాకేజ్ కావాలి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సాటిస్ఫై చేస్తూ పంపిస్తాం, కన్విన్స్ చేస్తూ పంపిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా ఇష్టం వచ్చినట్టు గుంజుకుపోయి పంపిస్తలేరు అక్కడ. సో అది తెలుసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ పరివాహక ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ జరగాలి, అదేవిధంగా అక్కడ ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను కిషన్ రెడ్డి గారిని. సో మీరు ఇలా మరి ప్రాజెక్ట్ని అడ్డుకుంటారా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.